హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం బిగ్ బాస్ ఎపిసోడ్ నెంబర్ 33 డే 32 కోసం మాట్లాడదాం. అయితే ఎపిసోడ్ చాలా మంచి విషయాలని అండ్ బిగ్ బాస్కి మెగా చీఫ్గా నబీల్ ఎన్నుకోబడ్డారు. దాంతో పాటు బిగ్ బాస్ హౌస్ నుంచి మిడ్ వీక్ ఎలిమినేషన్లో భాగంగా ఆదిత్యం గారు బిగ్ బాస్ హౌస్ నుంచి విడిచి వెళ్ళడం జరిగింది. అండ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్తో రాబోతున్న కంటెస్టెంట్స్ కూడా తెలుసుకుందాం. సో చాలా మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే వైల్డ్ కార్డ్ అప్డేట్స్ కోసం మాట్లాడదాం. ఫస్ట్ సింపుల్గా అయిపోతాయి కాబట్టి. సో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఆల్రెడీ మనం అనుకున్నాం కదా, ఎవరెవరు అనుకున్నాము. ఎవరెబ్బా అంటే మనకి యాంకర్ రవి అనుకున్నాము, హరితేజ అనుకున్నాం, గౌతమ్ కృష్ణ అనుకున్నాం, మెహబూబ్ అనుకున్నాం, నయని పవని అనుకున్నాం, గంగాబా అనుకున్నాం, రోహిణి అనుకున్నాం, టేస్టీ తేజ అనుకున్నాం, అండ్ ముక్కు అవినాష్ కూడా అనుకున్నాం కదా. అయితే ఇందులో కొన్ని చిన్న చిన్న మార్పులు వచ్చినట్టుగా తెలుస్తోంది. అవేంటబ్బా అంటే కొంచెం ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కొంచెం యాంకర్ రవి చాలాసార్లు లైవ్కి వస్తుందంట. అంటే ఆయన బిగ్ బాస్ వెళ్తారంటే నేను వెళ్ళను అంటూనే నాకు కొంచెం మీ సపోర్ట్ కావాలంటున్నానంట. సో ఇట్నే ఉంటుందంటే వెళ్తామని డైరెక్ట్ చెప్పరు, కానీ ఇండైరెక్ట్గా చెప్తారు. అదే లెక్క. సార్ ఏదైతేనే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనుకోరి. సార్ ఏదైతేనేం అయితే ఇందులో గంగవ్వని తీసేసినట్టు తెలుస్తుంది. గంగవ్వ కన్ఫర్మ్ కాదంట. సో గంగవ్వ ప్లేస్లో మన వితికా షేరు వస్తున్నట్టు. సో వితికా షేర్ అంటే మనకు తెలిసి వరుణ్ సందేశ్ గారి భార్య. ఆల్రెడీ గతంలో భార్య భర్తలు ఇద్దరు కలిసి సీజన్కి రావడం జరిగింది. సో అది లెక్క. సో వితికా షేర్ వస్తున్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు మోస్ట్లీ వీళ్ళు శోభా శెట్టి కూడా అప్రోచ్ అవుతున్నారంట. శోభా శెట్టి కూడా వచ్చే ఛాన్సెస్ లేకపోలేదు అంటున్నారు. బట్ తనకి ఏదో పెళ్ళి ఉందని విన్నాను, మరి అది ఏం జరుగుతుందో తెలీదు. సో వస్తే మళ్ళీ గొడవలు కొట్లాడలతో ఉంటుందా ఎట్లుంటుందని తెలియదు. బట్ మోస్ట్లీ సో వితికా షేర్ అయితే 100% కన్ఫర్మ్ అని తెలుస్తుంది. గంగావ అయితే లేదు. ఇదైతే మరి ఈమె శోభా శెట్టి వస్తుందా లేదనేది మనకు కూడా తెలియదు. బట్ ఉండదు 8 వైల్డ్ కార్డ్స్. మరి ఇందులో నేమ్స్ అటు 8 నుంచి 10 మధ్యలో ఉన్నాయి. సో ఇవి కొన్నిసార్లు ప్లస్ ఆర్ మైనస్ అవుతుంటే మనందరికి తెలుసు కాబట్టి. కానీ సో అది జరిగింది. సరే, మొత్తం మీద బిగ్ బాస్ హౌస్ నుంచి అయితే మనం మళ్ళీ చెప్పేస్తాం, వీడియో కూడా పెట్టేస్తాం కదా. బిగ్ బాస్ హౌస్ నుంచి మనకి ఆదిత్యం గారు మిడ్ వీక్ ఎలిమినేషన్ బాగా ఎలిమినేట్ అయిపోయారు. బట్ ఈజ్ వెరీ కూల్, కంపోజ్, హ్యాపీ పర్సన్. అంటే మనం అలాంటి పర్సన్ చాలా తక్కువ చూస్తాం మరి రియల్ లైఫ్లో. చాలా స్పోర్టివ్, కూల్, కంపోజ్డ్, ఆల్వేస్. అంటే ఈ లైఫ్ చాలా బ్లెస్ లైఫ్, అందరితో మంచిగా ఉండాలి, మంచిగా మాట్లాడాలనేటువంటి గ్రేట్ ప్రిన్సిపల్స్ అనేవి. గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో. నైస్ టు సీ హిమ్. బట్ ఎస్, మనం రాముడు మంచి బాలుడు అంటామే, కానీ ఆ మంచి బాలుడు మన ఇంట్లో అట్లాంటి షోలో మనం గెలడానికి ఇష్టపడం, అంటే ఉంచడానికి ఇష్టపడం. ఎందుకంటే మనకి స్పైస్ కావాలి, మసాలా కావాలి, గేమ్స్ కావాలి, కొట్లాటలు కావాలి, బిచ్చింగ్ కావాలి, మనకి అన్నీ కావాలి. ఒక మంచి నువ్వు మంచివి, నువ్వు కూడా మంచివి, మేబీ నేను తప్పు చేశానేమో అనుకునే అంత మంచితనం ఉంటే మనం మేబీ చూడడానికి ఇష్టపడమేమో. అందుకే ఆదిత్యం గారిని బయటకు పంపించేసేమో. మంచిగా తెలుసు, బట్ మనం అంతే. ఎందుకంటే మనకు కావాల్సింది డిఫరెంట్ మజా కాబట్టి. సరే, ఎనీవేస్ ఇవాళ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ నెంబర్ 33 అండ్ డే 32 అండ్ అక్టోబర్ 3 టీవీలో టెలికాస్ట్ ఎపిసోడ్ కోసం మాట్లాడితే, అయితే చీఫ్ కంటెండర్ టాస్క్ కోసం పప్పీ గేమ్ జరుగుతుంది, మనకు తెలుసు కదా. సో పప్పీ గేమ్లో భాగంగా నిన్న లాస్ట్ 4 మెంబర్స్ ఉన్నప్పుడు గేమ్ అయిపోయింది. సో లాస్ట్ 4 మెంబర్స్ ఉన్నప్పుడు సరే మళ్ళీ పప్పీ సౌండ్ వచ్చింది. ఈసారి వెళ్ళినప్పుడు ఆదిత్య గారు లాస్ట్కి వచ్చారంట. ఇప్పుడు గేమ్లో ఎవరెవరు ఉన్నారు? ప్రయత్నం, నిఖిల్, నబీలు, ప్రేరణ, ఆదిత్య గారు ఉన్నారు. సో ఈసారి ఆదిత్య గారు దరిద్రం కొద్దీ ప్రేరణ బొమ్మ పట్టుకొచ్చారు. సో వాళ్ళ పాయింట్స్ చెప్పిన తర్వాత అప్పటికి సంచాలక్ ఎవరబ్బా అంటే దాని ముందు గేమ్లో ఎలిమినేట్ అయిపోయినటువంటి నైనిక సంచాలక్ అనమాట. సో ప్రేరణ వచ్చేసి నేను ఏదైనా విషయం మీద గట్టిగా పాయింట్స్ పెట్టగలుగుతాను, సో ఐఎమ్ కేపబుల్ ఆఫ్ ఫర్ దిస్ అని చెప్పేసి చెప్తుంది. సో ఆదిత్య గారు ఏమో నా దగ్గర అంటే నేను ఏజ్లో పెద్దాను, సో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నేను అందరిని మేనేజ్ చేయగలుగుతాను అనే పాయింట్ అయితే చెప్పింది. ఫైనల్గా నైనిక నిర్ణయం తీసుకుంటూ ఏం చెప్పిందంటే ఆదిత్య గారిని గేమ్ నుంచి తీసేసింది. ఆమె చెప్పిన పాయింట్ అంటే చీఫ్గా ఉన్నప్పుడు ఏదైనా బ్లేమ్ వచ్చినా సరే దాన్ని హ్యాండిల్ చేసేంత పవర్ శక్తి ప్రేరణ దగ్గర ఉందని చెప్పేసి ఫినిష్ చేసింది. సో నేను దీన్ని ఎక్కువ లాగను, పాయింట్ వెళ్ళిపోదాం. సో చాలా మంచి విషయాలు ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే అయితే నెక్స్ట్ రౌండ్కి వచ్చేసరికి ఇప్పుడు ముగ్గురు అయ్యారు, ప్రేరణ, నిఖిల్, నబీల్ అయ్యారు. సో ఇక్కడ వచ్చేసి ప్రేరణ లాస్ట్ వచ్చింది. ప్రేరణ లాస్ట్ వస్తూ నిఖిల్ బొమ్మ తీసుకొచ్చింది అనమాట. సో దీనికి సంచాలకులు లెక్కల ఆదిత్య గారు సంచాలకులు ఉన్నారు. సో ప్రేరణ పాయింట్ ఏంటంటే నా దగ్గర అన్ని క్వాలిటీస్ ఉన్నాయి చీఫ్ కావడానికి. అండ్ నిఖిల్స్ ఆల్రెడీ మనం చూస్తున్నాను తను చీఫ్ లెక్కల, సో నాకు ఛాన్స్ ఇవ్వండి అని తను అడిగింది. నిఖిల్ ఏమో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఇన్నిసార్లు నేను చీఫ్గా పనిచేస్తాను కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నేను మరింత మంచి పని చేస్తానని ఆయన చెప్పిండు. సింపుల్. దానికి ఆదిత్యం గారేమో నిఖిల్ని గేమ్లోకి వెళ్ళి తీసేస్తూ ప్రేరణకి చీఫ్ కావాలన్నటువంటి జీల్ చాలా గట్టిగా ఉంది కాబట్టి సో నేను ఒక ఫీమేల్ని చూద్దాం అనుకుంటున్నాను చీఫ్గా అని చెప్పేసి ఆయన, అంటే ఈమెని ఈ రైట్ను ఫీమేల్కి చూద్దాం అనుకుంటున్నాను విన్నాను, అదే చీఫ్ అని చెప్పేసి ఆయన పాయింట్ చెప్పడం జరిగింది. అంతే. సరే, నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ వచ్చేసి ఇప్పుడు ట్విస్ట్ ఇచ్చారు. వీళ్ళిద్దరే మిగిలినప్పుడు ట్విస్ట్ ఏమి ఇచ్చారంటే
నబీల్ పెరేల నుంచి హౌస్ని సెలెక్ట్ చేయమని ఒకరిని. సో హౌస్ ఒపీనియన్ తీసుకోమని చెప్పడం జరిగింది బిగ్ బాస్. సో ఇక్కడ హౌస్లో ఎవరు పాయింట్స్ వాళ్ళు పెట్టాలి కాబట్టి ఫస్ట్ ప్రేరణ నబీల్ వాళ్ళ పాయింట్స్ వాళ్ళు పెట్టుకున్నారు, ఎందుకు మేము చీఫ్ అవ్వాలి అనేది. సో దాని ప్రేరణ చెప్పుకున్న పాయింట్ ఏంటబ్బా అంటే, సో నేను ఎవరు తప్పు చేసినా క్వశ్చన్ చేస్తాను, అది మా క్లాన్ వాళ్ళు తప్పు చేస్తాను, ఎదుటి వాళ్ళ క్లాన్ వాళ్ళు తప్పు చేస్తాను, నేను నాకు ఒపీనియన్స్ గట్టిగా పెడతాను నేను అందరికి చెప్పింది వినే తత్వం కూడా నా దగ్గర ఉంది అండ్ నేను వెరీ ఫోకస్డ్ అని చెప్పేసి తన పాయింట్స్ తను చెప్పింది. నబీల్ వచ్చేసేమో నా దగ్గర అందరితో మంచి కనెక్షన్స్ ఉన్నాయి, నేను అందరిని సాటిస్ఫై చేసేలాగా నేను చీఫ్ అవుతాను, అందరిని హ్యాపీగా ఉంచుతాను సో అని ఆయన పాయింట్స్ అని చెప్పాడు. ఫైనల్గా ఇది జరిగిన తర్వాత ఇక బిగ్ బాస్ హౌస్లో మరి వాళ్ళకి ఒపీనియన్స్ ఉంటాయి ఒక్కొక్క హౌస్మేట్స్కి, వాళ్ళ ఒపీనియన్స్ చెప్పారు. సీత ఏం చెప్తా అంటే టెక్నికల్ బ్యాలెన్స్ ప్రకారం చూస్తే నాకు ఎందుకు నబీల్ కొంచెం మంచిగా అనిపిస్తుంది, ప్రేరణ ఏంటంటే కొంచెం ఊరికి అగ్రెషన్ ఫీల్ అయిపోతుంటుంది అండ్ కొంచెం ఎవరు తిట్టుని హామ్ చేసినా కూడా తను పట్టించుకోదు, అట్లా వెళ్ళిపోతుంటుంది కొంచెం ర్యాష్గా అని చెప్పేసి తన పాయింట్. అదే నైనికకు వచ్చేసరికి తను కూడా నబీలే కావాలనుకుంటుంది చీఫ్ లెక్క, ఎందుకంటే ఏదైనా టాస్క్ వచ్చిన తన దగ్గర నబీల్ దగ్గర మంచి స్ట్రాటజీస్ ఉంటాయి కాబట్టి, ఎందుకంటే తనే ఇప్పుడు సలహాలు ఇస్తుంటాడు కదా గేమ్లో, మీరు ఇలా ఆడరు అని చెప్పేసి తన గేమ్లో కాబట్టి ఫస్ట్ సలహాలు చెప్తుంటాడు కాబట్టి ఆ పాయింట్లో నబీల్ ఉంటే బాగుంటుందని చెప్పేసి నైనిక చెప్పింది. సరే నిఖిల్కి వచ్చేసరికి ఈ 8 మందిని ఇప్పుడు మేనేజ్ చేయాలి, 9 మందిని మేనేజ్ చేయాలి, అంతమందిని కంట్రోల్ చేయడం మరి ప్రేరణ సాధ్యం అవుతుందా, ఎందుకంటే తను కొంచెం షార్ట్ టెంపర్లో తను ప్రధాని చిన్న దానికి ఇరిటేట్ అవుతుంటుంది కాబట్టి చేయలేదేమో చేయగలుగుతుందా అని చెప్పేసి యష్మితో మాట్లాడుతూ ఉంటాడు. బట్ ఆదిత్య గారేమో తను ఫీమేల్ చీఫ్ చూడాలనుకుంటున్నాను, సో నాకు ప్రేరణ కావాలని చెప్పేసి ఆదిత్య గారు మాత్రం క్లారిటీ గుర్రు. అండ్ యష్మి వచ్చేసి యష్మి ఏం చెప్తుందంటే ప్రేరణ మీద నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది, తను ఏ నిర్ణయం తీసుకున్నా చాలా కాన్ఫిడెన్స్ తీసుకుంటే తప్పైనా ఒప్పైనా తను చాలా కాన్ఫిడెంట్ ఉండే పర్సన్ కాబట్టి ఐ గో విత్ ద ప్రేరణ అని చెప్పేసి యష్మి పాయింట్ చెప్పింది. మొత్తంగా బిగ్ బాస్ వచ్చేసి పృథ్వీని నిర్ణయం అడిగినప్పుడు హౌస్మేట్స్ అందరూ నబీల్ పేరు చెప్పారు బిగ్ బాస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రేరణ కొంచెం బాధపడుతుంటుంది, ఎందుకంటే అయిపోయిన తర్వాత అరే నేను కాలేకపోయాను, ఇంత కష్టపడి ఆడినా కూడా కాలేకపోయింది, దానికి అసలు హెల్త్ బాగాలేదంట పాపం, హెల్త్ బాగాలేకపోయినా సరే ఎంతో కష్టపడి ఆడింది, అందరు సపోర్ట్ చేస్తారు, ఇది మీ సపోర్టింగ్ టాస్క్ 100%, అందరు సపోర్ట్ చేసి లాస్ట్ దాకా వచ్చిన తర్వాత చివరి మెట్టి మీద అయ్యో మళ్ళీ నన్ను ఎవరైతే లాస్ట్ దాకా తీసుకొచ్చారో మళ్ళీ వాళ్ళే గేమ్లోకి వెళ్ళి తీసేస్తారని చిన్న బాధ, ఆడి ఓడిపోతే బాధపడకపోతున్నానేమో అని తీసేసేసరికి కొంచెం బాధపడింది. బట్ షీస్ ఎ ఫైటర్, ఫెంటాస్టిక్ ఫైటర్ అని చెప్పుకోవచ్చు. బట్ ఎస్ తన ఫైటింగ్ స్పిరిట్ చూస్తాం కాబట్టి దట్స్ గ్రేట్. అండ్ యా అందరూ వచ్చేసి పాపం కన్సోల్ చేసారు, అది బాగుంది. ఓకే అయితే తర్వాత ఏంటంటే చిన్న పాయింట్, పాపం సోనియా పోయిన తర్వాత పృథ్వీని కొంచెం ఆయనకి అచ్చి బుచ్చికలు ఆడి తనకి మంచిగా చెప్పేటోళ్ళు ఎవరు లేకుండా పోయారేమో పాపం. అయితే నిఖిల్ వచ్చేసి విష్ణుప్రియతో పృథ్వీ కోసం మాట్లాడుతుంటాడు, ఏమంటాడంటే వాడు ఈజీగా ఒకవేళ చీఫ్ అయితేడేమో అనే పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాడు, వాడు ఈజీగా ఎవరు ఏదైనా చెప్పేస్తే ఈజీగా ఒక సైడ్ వినేసి ఈజీగా మనుషులు మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటాడు, ఒక సైడ్ వినేసే నిజం అనుకుంటుంటాడు, నేనుంటే నేను చెప్తాను బట్ ఒకవేళ నేను లేకపోయినా సరే నీ మాట కూడా వింటాడు కాబట్టి నువ్వు కొంచెం చెప్తూ ఉండు అని చెప్పేసి విష్ణుప్రియకి చెప్పింది అనమాట. పాపం అంటే పృథ్వీ మంచోడే, కాకపోతే ఏంటంటే కొంచెం అంత ఎక్కువ బుర్ర పెట్టాడు ప్రతి దాంట్లో, ఆడని చెప్తే ఇది నిజమే వేసుకునేటువంటి తత్వం అనమాట. బట్ ఆయన తప్పు ఉంటే జెన్యున్గా ఒప్పుకునే తత్వం. సో మంచి క్యారెక్టర్ పృథ్వీది కూడా, కాకపోతే కొంచెం గేమ్ ఆడతాడు అగ్రెసివ్ గురి అవుతాడని తప్ప టెక్నికల్లీ చాలా మంచోడిలాగా కనిపిస్తాడు. సరే అంటే రాను మనకు వాళ్ళ ఇన్నర్ క్యారెక్టర్స్ తెలుస్తున్నప్పుడు మన ఒపీనియన్స్ మారిపోతుంటాయి కదా ఆబ్వియస్గా. సరే మొత్తంగా బిగ్ బాస్ ఏం చెప్పారంటే ఒక పాయింట్ చెప్పేశారు, ఇది మొత్తం ఇప్పుడు నుంచి ఒకటే చీఫ్ ఉంటాడు, అది మెగా చీఫే ఉంటాడని చెప్పేసి చెప్పారు అనమాట. దాంతో వాళ్ళ పాత చేతులకు వేసుకున్న బ్యాండ్స్ ఏదైతున్నాయో వాటిని లోపల పెట్టేసామని చెప్పడం జరిగింది. అయిపోయిందా, ఇక్కడ నుంచి కట్ చేస్తే రైట్ ఒక్క నిమిషం, చేతి పెట్టేసిన బ్యాండ్స్ అయితే అయిపోయింది. ఇది ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. ఎస్ అయితే బిగ్ బాస్ హౌస్లో మరి ఫైనల్ టాస్క్ పెట్టారు కదా, సో ఫైనల్ టాస్క్ ఏంటబ్బా అంటే యా ఒకటే ఉంటుంది. ఓకే బిగ్ బాస్ మొత్తంగా ఫైనల్ టాస్క్ వచ్చేసింది అనమాట, చీఫ్ కోసం ఫైనల్ టాస్క్. సో ఫైనల్ టాస్క్ ఏంటంటే రాజయ్యేది ఎవరు అని ఫైనల్ టాస్క్ అనమాట. సో ఈ టాస్క్లో చాలా సింపుల్, ఏం లేదు. ఇందాక దీనికోసం సపరేట్గా వీడియో కూడా చేశాను, కుదిరితే చూసేసేయండి ఎవరిది తప్పు అనేది. ఎందుకంటే ఇది చిన్న టాస్క్ లెక్కలకి అనిపిస్తుంది కానీ కొన్ని చిన్న నిర్ణయాలతోటి విన్నర్ లూజర్ కానీ విన్నర్ కానీ మారారు, దానికోసం మాట్లాడదాం. సో సింపుల్ టాస్క్, మనం పాక్కుంటూ వెళ్ళి తర్వాత కొన్ని ఇసుకలకి కొన్ని బ్లాక్స్ కలెక్ట్ చేసుకోవాలి, దాని తర్వాత అక్కడ ఒకటి తిప్పేది ఉంటుంది, దాన్ని తిప్పి ఆ తాడిప్పేసి దానికి కొన్ని బ్లాక్స్ కలెక్ట్ చేసుకోవాలి, తర్వాత ఒక చిన్న నారో పాత్ ఉంటుంది దాని మీద నడిచి కొన్ని బ్లాక్స్ కలెక్ట్ చేసుకుని ఫైనల్గా ఆ బ్లాక్స్లో ఏబిసిడీలు ఉంటాయి, ఆ ఏబిసిడీలతోటి ఐఎమ్ మెగా చీఫ్ అనే పదాన్ని మనం ఫామ్ చేయాలన్నమాట. ఇది లెక్క. కట్ చేస్తే గేమ్ స్టార్ట్ అయిన తర్వాత
పృథ్వీ చాలా మంది కంటే ముందుగా పెట్టేసి, అంటే నబిల్ కంటే ముందుగా పెట్టేసి గంట కొట్టినప్పటికీ విన్నర్ లెక్కల నబిల్ ప్రకటిస్తుంది. ఎవరు? ప్రేరణ సంచాలకం. ఎందుకు ప్రకటిస్తుంది అబ్బా అంటే ఐకి యామ్కి మధ్యలో స్పేస్ దగ్గర ఒక స్పేస్ ఉంటుంది, ఆ స్పేస్ని ఇవ్వలేదు. స్పేస్ దగ్గర బాక్స్ పెట్టాలి, ఎంటీ బాక్స్ పెట్టాలి. సో పృథ్వీ వచ్చేసి ఆ ఎంటీ బాక్స్ పెట్టలేదు కాబట్టి లేట్ అయినప్పటికీ నబిల్ అది ఫిల్ చేస్తాడు కాబట్టి నబిల్ విన్నర్ లెక్కలు ప్రకటించింది. అయితే గేమ్ స్టార్ట్ కాక ముందుకే ఇటు ఎవరు మనకి నిఖిల్ పృథ్వీతో మాట్లాడుతూ అయ్యా మెగా చీఫ్ పెట్టాలరా అని చెప్పిండు. మరి ఐకి యామ్కి మధ్యలో స్పేస్ ఇవ్వాలని చెప్పేసి పృథ్వీ అడిగితే ఇట్స్ ఏ కంటిన్యూస్ వర్డ్, స్పేస్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి నిఖిల్ చెప్పిండు. అదే సీత నబిల్కి చెప్తే ఏమో ఐకి తర్వాత స్పేస్ ఇవ్వు, యామ్ తర్వాత స్పేస్ ఇవ్వు, మెగా తర్వాత స్పేస్ ఇవ్వు అని చెప్పి క్లియర్గా చెప్పింది. సో ఇక్కడ దాని ఏమంటారు, నిఖిల్ కన్విన్స్ అవ్వడం వల్ల పృథ్వీ కన్విన్స్ అయ్యిండు అండ్ అది రిజల్ట్లో మారింది. అయితే యష్మి లాంటి వాళ్ళు బాధపడ్డారు. ఎందుకు బాధపడ్డారమంటే అరే సంచాలకుగా ఉన్నటువంటి ప్రేరణ అలా ఆయన తప్పు పెడుతున్నప్పుడు నువ్వు ఎందుకు తప్పును కరెక్ట్ చేయలేదు, ఎందుకంటే వీళ్ళు మాట్లాడకుంటే ఆమె ఆపేసింది. వీళ్ళు ఆ పక్క నుంచి అందిస్తుంటే మీరు ఆగండి నేను చెప్తున్నాను, మీరు ఆగండి, మీరు వెయిట్ అని చెప్పేసి వాళ్ళు ఇష్యూస్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడకుండా వేసింది. వాళ్ళు మాట్లాడకపోయేసరికి ఆడ రిజల్ట్ ఏమో అలా జరిగిపోయింది. ఆమె ఏమో పైన చూడు అనింది, కానీ ఐఎంలో స్పేస్ తప్పు ఉంది చూడు అని ఆమె చెప్పలేదు. దానివల్ల జరిగింది. ఎస్పీ పాయింట్ అయితే నువ్వు సంచాలకులకు సాయం చేయొచ్చు. వేరే గేమ్లో కూడా మనం మరి మొన్న బ్యాలెన్సింగ్ టాస్క్లో కూడా సాయం చేసుకున్నాం కదా. అన్ని టైం పప్పి గేమ్లో కూడా సాయం హెల్పింగ్ సపోర్టింగ్ కదా. అన్ని గేమ్లో సపోర్టింగ్, ఇందులో సపోర్ట్ ఉండకూడదు అనేది తన పాయింట్. అది 100% కరెక్ట్. బట్ ఇక్కడ ఏంటంటే అదే టాస్క్ కదా, అదే ఎట్లా సాయం చేస్తామనేది ప్రేరణ పాయింట్ ఆఫ్ వ్యూ. మనం తప్పట్టలేదు, ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఎట్లా తప్పడతాం కానీ. సో జరిగినప్పుడు అది అన్నమాట. సో సీతకి నిజం తెలిసినప్పటికీ లాస్ట్కి అంటది అంత గేమ్ అంతా అయిపోయిన తర్వాత నేను చెప్దాం అనుకున్నా కానీ సంచాలకు ఖుషి అన్నది కాబట్టి నేను చెప్పాలని చెప్పేసి. సో ఆమె నిజం చెప్పలేదు, వాళ్ళ క్లాన్ మెంబర్ గెలవాలని. సో వీళ్ళు చూస్తున్నాక మా వాడు ఓడిపోయాడు, అందరికీ ఇంకో 1 minute ముందుగానే గేమ్ ఫినిష్ చేసినప్పటికీ గేమ్ గెలవలేకపోయానని చెప్పేసి పృథ్వీ కూడా బాధ ఉంటుంది కదా. ఆల్మోస్ట్ చాలా టైం ఉంది. ఇంకోటి ఏంటంటే అసలు మెయిన్ తప్పు ఎక్కడ వచ్చిందంటే నిఖిల్ వచ్చేసి అక్కడ తప్పు చెప్పడమే కాకుండా గేమ్ అయ్యేటప్పుడు పృథ్వీ పెట్టేసిన తర్వాత పైన చూడు అని చెప్పేసి ప్రేరణ అంటుంటుంది. బట్ స్టిల్ నిఖిల్ ఏమంటాడు అంత కరెక్ట్ ఏమని చెప్పేసి గంట కొట్టుకో అంటాడు. సో ఈయన వేసి గంట కొట్టేసిండు. సో ఇక్కడ పొరపాటు జరిగింది. ఈయన గంట కొట్టకుండా ఉంటే ఆ అమ్మ ఇంకొక 2 సార్లు చెప్తున్నానేమో నువ్వు చూసుకో అని ఇంక పైన చూడు ఏమేమి చెప్తే మనకు అర్థమవుతున్నానేమో తెలియదు. టైం ఉంది కానీ బట్ స్టిల్ ఇంకోటి మనం మాట్లాడు కూడా ఇది ఎట్లా అంటే మనం తెలుగు బిగ్ బాస్లో ఓకేనా, మన తెలుగు బిగ్ బాస్లో ఆంగ్ల పదాలను సమకూర్చే క్రమంలో ఓకేనా ఆంగ్ల వ్యాకరణంలో ఉన్నటువంటి తప్పుల కోసం మాట్లాడుతున్నాం. సో మరి తెలుగు అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మరి ఇంగ్లీష్ రాని వాళ్ళు ఆ టాస్క్ ఆడితే ఏంటి పరిస్థితి? సో దాన్ని చెప్పలేము. ఎందుకంటే ఈ టాస్క్లో ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్కలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ పర్టికులర్ గేమ్లో సంచాలక లెక్కలు యష్మి ఉండుంటే పృథ్వీ విన్నర్ అయిపోతుంది, నిఖిల్ ఉండి కూడా పృథ్వీ విన్నర్ అయిపోతుంది, విష్ణు ఉండి కూడా పృథ్వీ విన్నర్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు గేమ్ అయిపోయిన తర్వాత మేము వీఆర్ డన్ మేము కరెక్ట్ చేసామని వాళ్ళు అనుకుంటూ చేతులు కొట్టుకుంటారు. ఆ తర్వాత సంచాలకు చెప్పిన తర్వాత కానీ అరే ఇక్కడ స్పేస్ ఉంటుందా, ఇది తప్ప మేము కాలం ఉంటుందేమో అనుకుని ఐకి ఏం కానీ వాళ్ళకి అంతే ఇంగ్లీష్ వచ్చినప్పుడు మనం వాళ్ళు రాని ఇంగ్లీష్ని తప్పడానికి లేదు. బట్ ఆ ఇంగ్లీష్ చిన్న పాయింటే విజేతని డిక్లేర్ చేసింది అనేది పాయింట్. సరే యష్మి కొంచెం ఏడ్చింది, అరే నా ఫ్రెండ్ కొంచెం సాయం చేస్తుంటే బాగుండేది మేము గెలిచేవాళ్ళం అని చెప్పేసి. కొంతమంది పాపం యష్మి చేసిన పని తప్పుపడుతున్నారు. పాపం తప్పేముంది, తన గేమ్ని తను త్యాగం చేస్తుంది పృథ్వీ కోసం. అంత త్యాగం చేసి మా క్లాన్ మెంబర్ గెలవలేడని చెప్పేసి బాధ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సోనియా పోయిన తర్వాత వీళ్ళే ఉంటారు 3-4 కాబట్టి కొంచెం వాళ్ళతో క్లోజ్ బాండింగ్ ఏర్పడింది కాబట్టి ఆ యాంగిల్లో అరే మేము గెలవలేకపోయామని బాధ ఆటోమేటిక్గా ఉంటుంది. ఎందుకంటే ఇది మెగా చీఫ్ అన్నారు, సో దానికి పవర్స్ ఏముంటాయి ఏంటి తెలియదు కాబట్టి. సరే ఏదైతేనే కానీ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మిడ్ నైట్ ఎలిమినేషన్ అనమాట. సో మిడ్ నైట్ ఎలిమినేషన్కి వచ్చేసరికి అర్ధరాత్రి బిగ్ బాస్ 11 గంటలకు వాళ్ళు లేపడం జరిగింది. అసలు వాళ్ళు సగం మంది పడుకోలేదులే కానీ 11 గంటలకు లేపి బిగ్ బాస్ ఏం చెప్పారంటే ఇది అన్లిమిటెడ్ ట్విస్టులతో ఉండేటువంటి గేమ్ కాబట్టి మీకు ఒక ట్విస్ట్ ఇస్తున్నా అని చెప్పడం, అదే పెద్ద షాక్ ఇచ్చారు టెక్నికల్గా. అయిపోయిందంటే బిగ్ బాస్ హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు అని చెప్పడం జరిగింది. సో బిగ్ బాస్ హౌస్ ఇప్పటి వరకు ఉన్న ఓటింగ్ ప్రకారం చూసినట్టయితే టాప్లో ఉన్న వాళ్ళ ఓటింగ్లో నిఖిల్, నబిల్, మణికంఠ టాప్లో ఉన్నారు, వాళ్ళు సేఫ్. సో డౌన్లో ఉన్నటువంటి 3 ఓటింగ్కి వచ్చినట్టయితే ఆర్డర్ మేబీ డిఫరెన్స్ ఉండొచ్చు. ఆదిత్య, విష్ణుప్రియ, నైనిక. సో ఈ 3 ఒకరు ఎలిమినేట్ అవుతారని చెప్పడం జరిగింది. వాళ్ళు ప్యాక్ యువర్ బ్యాగ్స్ అన్నాడు. సో వాళ్ళు బ్యాగ్ ప్యాక్ చేసుకున్న తర్వాత నైనికనేమో నేను అసలు బ్యాగ్స్ కూడా ప్యాక్ చేయను అని నేర్చుకుని స్టార్ట్ చేసింది. ఇక తర్వాత ఆదిత్య గారు భలే వెరైటీ పర్సన్. ఆయన పోతున్నది బాధపడకుండా మనీ నేను చెప్పాను కదా నువ్వు ఉంటావని, ఐఎమ్ వెరీ హ్యాపీ. మనీ ఉంటాడని చెప్పి నువ్వు హ్యాపీగా ఉందో నాకు అర్థం కాదు. నీకు ఇప్పుడు ఆయన పోతున్నది బాధపడాలా, ఆయన పోతున్నది బాధపడకపోగా మనీ ఉంటున్నది హ్యాపీగా ఫీల్ అయ్యారు నాకు అర్థం కాలేదు ఆదిత్య గారి పాయింట్ ఏంటో.
సీతనేమో అరే సారీ రా మిమ్మల్ని ఏదో బాధ పెట్టుంటే అని చెప్పేసి నైన్కి విష్ణుప్రియ దగ్గర బాధపడుతుంటుంది సీత. పాపం సీత చాలా ఎమోషనల్ పర్సన్, ఎవరు పోయినా ఏడుస్తుంది పాపం, అదేంటో అర్థం కాదు, పోకపోయినా ఏడుస్తుంది అది కొట్లాట. సరే బిగ్ బాస్ ఏం చెప్పారంటే చిన్న ట్విస్ట్ ఇచ్చి ఈ ముగ్గురులో ఎవరు వెళ్ళిపోతారని హౌస్ మేట్స్ అనుకుంటున్నారో వాళ్ళని ఒక్కొక్క స్టెప్ ముంగట తీసుకొస్తూ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు పోతారు ఎందుకు పోతారు చెప్పండి అన్నప్పుడు వాళ్ళ ఒపీనియన్ చెప్పారు. నిఖిల్ వచ్చేసి ఆదిత్య గారు పోతాడేమో అని చెప్పిండు, ఎందుకంటే ఆయన దగ్గర చాలా స్ట్రెంత్ ఉన్నప్పటికీ ఇప్పటికి అంత స్ట్రెంత్ స్టార్ట్ అంటే అనిపించలేదు అనేది. ఇక మణికంటే కూడా ఆదిత్య పేరు చెప్పిండు, ఎందుకంటే ఆదిత్య కంటే కూడా విష్ణు నైనిక ఇంకా కొంచెం క్లారిటీగా ఉన్నారు గేమ్ మీద అని చెప్పేసి. నబీల్ వచ్చేసి విష్ణుప్రియ పేరు చెప్పిండు, ఎందుకంటే ఆమె నామినేషన్లో మాట్లాడుతూ గివ్ అప్ ఇచ్చేసినట్టుగా మాట్లాడింది, సో అది మేబీ రీజన్ అయ్యి. ఇంకోటి కొంచెం నోరు కూడా జారింది 2 సార్లు కాబట్టి మేబీ యాంగిల్తో ఓట్లు తక్కువ పడ్డాయేమని ఆయన పాయింట్. నెక్స్ట్ ప్రేరణ వచ్చేసి నైనిక పేరు చెప్పింది, ఎందుకంటే ఈ వీక్లో అసలు తనకు ఆడే ఛాన్సే రాలేదు గేమ్, మిగతా వాళ్ళకి కొంచెం గేమ్ స్పేస్ అనేది దొరికింది బట్ ఈమెకు అది కూడా రాలేదు కాబట్టి అట్లా ఉండొచ్చని. నీకు సీత వచ్చేసి ఆదిత్య గారి పేరు చెప్పింది, ఎందుకంటే నా ఫ్రెండ్స్ విష్ణుప్రియ నైనిక నా ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు ఉండాలి, వాళ్ళు గేమ్ ఆడిన జనరల్ నచ్చుండొచ్చేమో ఉంటారేమో అనే యాంగిల్లో. నెక్స్ట్ వచ్చి పృథ్వీ వచ్చేసి నైనిక పేరు చెప్పండి, ఎందుకంటే 2 వీక్స్ తను ఇక్కడ సరి గేమే ఆడలేదు, తన పర్ఫార్మెన్స్ ఇక్కడ లేదు కాబట్టి తను అయిపోతుందేమో అనేసి. ఈ ఎస్మే వచ్చేసి ఆదిత్య పేరు చెప్పింది, ఎందుకంటే ఆయన ఎక్కడ ఇంతవరకు గట్టి ఎప్పుడు ఒపీనియన్ చెప్పిందే లేదని చెప్పేసి. తర్వాత ఫైనల్గా బిగ్ బాస్ గారు చెప్తే ఏమంటే యాజ్ పర్ ఓటింగ్ ప్రకారం ఆదిత్య ఓం గారు లిస్ట్లో ఉన్నారని చెప్పేసి తనని ప్యాక్ యువర్ బ్యాగ్స్ అని చెప్పేసి ఎలిమినేట్ చేసేయడం జరిగింది. మొత్తంగా ఆదిత్య గారు సాటర్డే ఎపిసోడ్లో మనకి దర్శనం ఇస్తారు అండ్ అతను అనేది 100% ఎలిమినేట్ అయిపోయాడు, సీక్రెట్ రూమ్ లేదు, కాకరకాయ లేదు. సో ఇది ఫ్రెండ్స్ జరిగింది అండ్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ అనేది. సో వైల్డ్ కార్డ్ ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత గేమ్ చాలా మజాగా ఉండబోతుంది మాత్రం చెప్పగలం. సో ఇది వాళ్ళ వీడియో మరొకటి మళ్ళీ కలుసుకుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ వీడియోస్ లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి. థ్యాంక్ యూ.